ఏముందిలే ఫుడ్ బ్లాగే కదా అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ వీడియో ఎండ్లో ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. మరి ఇంకా నేను తినేది వచ్చేసి ఎగ్ డ్రాప్ కర్రీ అన్నమాట. పేరేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఎగ్ కర్రీయే, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చేస్తామన్నమాట. ఆనియన్ టొమాటో ఎప్పుడైతే మనం బాగా ఆయిల్లో మగ్గించేస్తామో, మగ్గిన తర్వాత ఎగ్ ని డైరెక్ట్ గా ఇలా డ్రాప్ చేస్తాము. నేనైతే మీకు వీడియో చూపిద్దాం అని చెప్పి ఇలా డ్రాప్ చేస్తుంటే అవి ఎగ్ షెల్ కూడా పడిపోతుంది. ఈ 3 ఎగ్ షెల్ మాత్రం డ్రాప్ అవ్వకుండా బాగానే నా పరువు దక్కించింది. అంతే, అలా ఎగ్స్ అన్ని డ్రాప్ చేసుకున్న తర్వాత మంచిగా మూత అయితే పెట్టేసుకొని మగ్గించాలి. మగ్గించిన తర్వాత అన్ని ఎగ్స్ ని మనం అయితే తిరిగేయాలన్నమాట. ఎగ్ డ్రాప్ చేసిన తర్వాత అస్సలు స్టిర్ చేయకూడదు, అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఎగ్ ని అలాగే కుక్ అవనివ్వాలి. మంచిగా 2 వైపులు కుక్ అయిపోయింది అనిపించిన తర్వాత మీద కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త అంత చల్లారిన తర్వాత తింటే ఆసమ్ గా ఉంటుంది ఈ కర్రీ మాత్రం. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ట్రస్ట్ మీ, అసలు ఎన్ని ఎగ్స్ తిన్నామో కూడా మనకే తెలియదు, అంత మంచిగా ఉంటుంది కర్రీ అయితే. వీడియో ఎండ్ లో ఒక టిప్ షేర్ చేస్తా అన్నాను కదా, ఏంటి టిప్ చెప్తానని పపాయ పీల్, వాటి సీడ్స్, ఇంకా మస్క్ మెలన్ సీడ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవన్నీ మంచిగా డ్రై చేసి ఫైన్ పౌడర్ లా చేసి ఒక లిటిల్ స్క్రబ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే మొదటిసారి నా ప్రయోగం, చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఈవెన్ నలుగులో కూడా ఈ పౌడర్ ని మిక్స్ చేసుకొని బాడీకి స్క్రబ్ లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నా ఐడియా ఏమాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేసినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.